సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? ఒకవేళ ఈరోజు కరువును అనుభవిస్తున్నావేమో, క్షామాన్ని కన్నీటిని అనుభవిస్తున్నావేమో, కలవరపడకు. ఈ కన్నీళ్ళు, కలవరాలు, దుఃఖం కొంతకాలమే ఉంటుంది. ఓ దైవజనునిగా ప్రవచనమెత్తి చెప్తూ ఉన్నాను, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే వెంబడించినట్లుగా నిశ్చయంగా దేవుడు నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాలం లేచి అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేసుకున్నారా? చేసుకోలేదు కదూ? ఈ వాక్యం విన్న తర్వాత కనీసం ఒక 15 నిమిషాలైన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోండి. వాక్యం చదువుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా? మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం ద్వారా మనందరితో మాట్లాడాలని దయగల దేవుడు ఆశపడుతూ ఉన్నారు. నీ పట్ల దేవునికున్న ఈ గొప్ప ప్రణాళిక ఒక్కసారి ఆలోచించు. మనలను పుట్టించిన దేవునికి, మన పుట్టుక వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను పుట్టించక మునిపే ఈ భూమి మీదకు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పలానా కార్యక్రమం చేయాలని ముందుగానే నీ భవిష్యత్తును దేవుడు నిర్దేశించాడు. నీ జీవితం పట్ల నీకంటూ ఒక ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, కానీ నేను కలుగు చేసిన దేవునికి మాత్రం నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఈ లోకంలోనికి దేవుడు నిన్ను నన్ను పంపించాడు. మనందరి పట్ల దేవునికి ఉన్న ప్రణాళికల్లో ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. వాటిలో ఒక గొప్ప ప్రణాళిక చెప్తాను. దీన్ని వాగ్దానంగా తీసుకొని నేను చెప్పబోయే ఈ వాగ్దానం మీద రోజు చేయించి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. రండి, ఆ వాగ్దానం ఏంటో మనం ధ్యానించుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. దైవజనమా, మన తల్లిదండ్రులు మనకి ఏ పేరు పెట్టారో కానీ దేవుడు ఈ దినం ఓ ప్రత్యేకమైన పేరు నీకు నాకు పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పేరేంటో తెలుసా? పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనలను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే కట్టేవారిగా చూడాలనుకున్నాడు, పడగొట్టేవారిగా కాదు సుమి. వేటిని కట్టాలనుకున్నారు? ఇక్కడ అంటాడు భక్తుడు, పూర్వకాలములో పాడైపోయాయటవి, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులట. పాడైపోయిన వాటిని బాగు చేసేవాడిగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, నేను ఒక స్థలంలో ఉద్యోగానికి పంపించాడంటే దేవుడు, ఆ స్థలంలో త్రాగుబోతులు ఉన్నారు, ఎస్. తిరుగుబోతులు ఉన్నారు, ఎస్.
లంచగాళ్ళు ఉన్నారు, అక్రమ కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నీవు అనుకున్నావు, ప్రభా నన్ను ఎక్కడికి ఎందుకు పంపించావయ్యా, నేను చాలా భక్తి కలిగిన దాన్ని కదయ్యా, నేను చాలా భక్తి కలిగిన వాడిని కదయ్యా, ఈ పాడైపోయిన స్థలంలో పాడైన ప్రజల మధ్యలోకి నన్నెందుకు పంపించావయ్యా, నేను చేసే ఉద్యోగ స్థలం భక్తి కలిగిందైతే ఇంకెంతో భక్తిగా నేను బ్రతుకుతాను కదయ్యా అని తమ్ముడు చెల్లి నిరాశపడుతున్నావు కదా. ఎస్, పాడైపోయిన అలాంటి స్థలాల్లో దేవుడు నిన్ను ఉద్యోగానికి పంపించడం వెనుక ఒక బృహత్తరమైన ప్రణాళిక ఉంది. ఏంటో తెలుసా? నీవు ఆ స్థలములో అడుగుపెట్టిన తర్వాత పాడైపోయిన ఆ స్థలం నీ ద్వారా బాగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ పట్ల దేవునికి ఉన్న ఆ గొప్ప ప్రణాళిక చూడు. వాళ్ళు పాడైపోయిన వాళ్ళే, నో డౌట్. లోకాన్ని జుర్రుకునే వాళ్ళే, నో డౌట్. అక్రమ కార్యాలు, చీకటి కార్యక్రమాలు చేసేవాళ్ళే, నో డౌట్. కానీ ఆ చీకటి కార్యక్రమాలు చేసే ప్రజల మధ్యలో చిరుదీపంగా నేను వెలిగించాలని దేవుడు కోరుకున్నాడు. చాలాసార్లు నువ్వు అనుకున్నావు, మా తల్లిదండ్రులు నన్ను చాలా భక్తిగా పెంచారు, మేము పుట్టినప్పటి నుంచి మాకు మంచి భర్త రావాలని, మా ఇంటికి మంచి కోడలు రావాలని మా తల్లిదండ్రులు ఎంతో కన్నీళ్లు కార్చారు. నాకు వివాహ వయసు వచ్చిన తర్వాత, దేవా మంచి భక్తి కలిగిన భర్త నాకు కావాలయ్యా, ప్రార్థనాపరురాలైన భార్య నాకు కావాలయ్యా అని గోజాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రియ తండ్రి, అమ్మా కొన్నిసార్లు అంత భక్తిగా బ్రతికిన నీ కూతుర్ని త్రాగుబోతుగా తిరుగుబోతుగా తిరుగుతున్న వ్యక్తుల ఇంటికి కొన్నిసార్లు పంపిస్తాడు. దాని వెనుక కూడా అది కూడా దేవుని ప్రణాళికలో భాగమే. భక్తిగా పెంచి నీవు అనుకుంటావు, దేవా మేమింత భక్తిగా పెంచితే, ఎంత ప్రార్థనాపూర్వకంగా బిడ్డలను పెంచితే అలాంటి అల్లుడు మాకే దొరికాడేంటయ్యా, అలాంటి భర్త మాకే దొరికాడేంటయ్యా, అలాంటి కోడలు మా ఇంటికే ఎందుకు వచ్చిందయ్యా, చాలాసార్లు మా ప్రార్థన దేవుడు మరిచిపోయాడు అని అనుకుని మనసులో విసుక్కున్నావు కదూ. చెలే, ఎలాంటి భర్త నాకెందుకు దొరికాడు, ఎలాంటి స్థలానికి, ఎలాంటి కుటుంబానికి నా దేవుడు నన్నెందుకు పంపించాడు, నా కుటుంబం ఎక్కడా, నా తల్లిదండ్రుల భక్తి స్థాయి ఎక్కడా, వీళ్ళ భక్తి స్థాయి ఎక్కడ, ఇది పాడైపోయిన కుటుంబం, శపితమైన కుటుంబం. వీళ్ళు కొత్తగా శపితమైన వాళ్ళు కాదు, అనేక తరముల క్రిందట పాడైపోయిన కుటుంబాలు. ఎలాంటి కుటుంబాల దగ్గరికి నన్నెందుకు పంపించాడు అని విసుక్కుంటున్నావా? దేవుడు ఎందుకు అక్కడికి పంపించాడో తెలుసా? పాడైపోయినటువంటి ఆ కుటుంబాలను, అనేక తరముల క్రిందట శిథిలమైపోయిన ఆ పునాదులను నీవు మాత్రమే కట్టగలవని దేవుడు నమ్మి, నీ మీద దేవుని కొన్న ప్రణాళిక చూడు. నీ ద్వారా పాడైపోయిన ఆ కుటుంబాలను బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య నీకే పేరు పెట్టాలనుకుంటున్నాడు తెలుసా? పాడైపోయిన వాటిని బాగు చేసేవాడు, ఆ పేరు నీకు పెట్టాలనుకుంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మన చెంతల్లో మన ఉప్పల్ బ్రాంచ్ మందిరం ఉంది. ఒకరోజు సాయంకాలపు ఆరాధనకు వెళ్తే కొత్తగా ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి కొన్ని కుటుంబాలు ఆరాధనకు వచ్చాయి. ఇద్దరు భార్యాభర్తల ఆరాధన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఆ తమ్ముడు నన్ను అట్లా గట్టిగా కౌగిలించుకుంటే ఆ చెల్లి నా కాళ్ళ మీద పడబోతుంది. అమ్మా, మనుషుని కాళ్ళు పట్టుకోకూడదు, మన బ్రతుకులో ఒకవేళ పట్టుకోవాల్సి వస్తే దేవుని కాళ్ళు తప్ప ఏ మనుషుడి కాళ్ళు పట్టుకోకూడదు. ఎంతకీ ఏం జరిగిందమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు అన్నాను. ఆ బిడ్డ ఏముందో తెలుసా? అన్నయ్య, నేను చెప్తున్న మాట నా దేవుని ఎదుటి చెప్తున్నాను. అన్నయ్య, దేవుడు మీ ద్వారా అందించబడిన వాక్యం నేను వినకపోతే ఈ పాటికి నా కుటుంబం చల్లా చెదిరైపోయేది అన్నయ్య. విడాకులు తీసుకుందామన్న స్థాయికి వచ్చేసాను. త్రాగుబోతోడు నా భర్త, కోపిస్తోడు నా భర్త, ఆయన పెట్టే టార్చర్ తట్టుకోలేక విడాకులు తీసుకుందాం అనుకున్నాను. ఒకరోజు మీరు వాక్యం చెప్తూ చెల్లి, నీలాంటి మంచిదానికి
అలాంటి తాగుబోతు భర్తని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీలాంటి సాత్వికురాలికి అలాంటి కోపిష్టి భర్తని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవైతేనే భరించగలవని, నీవైతేనే ఆ వ్యక్తిని మార్చగలవని నమ్మి అలాంటి ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. ఓర్పుతో ఆ బిడ్డను ప్రభుతోటి తిరిగేటట్లుగా పాడైపోయిన ఆ బ్రతుకు నీ ద్వారా కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రోజు మీ వాక్యం విన్నానన్నా, దేవుని వాక్యాన్ని పట్టుకొని, అమ్మో ఈ వాక్యానికి నేను సాక్షిగా ఉండాలి, ఎస్ పాడైపోయిన ఈ కుటుంబం నా ద్వారా బాగు చేయబడాలని ఓర్చుకోవటం ప్రారంభించానన్నా. సంవత్సరం తిరిగిందో లేదో, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, పౌలును యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడు, షారాయిని షారాగా మార్చిన దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు నా భర్తను మార్చాడన్నా. ఈరోజు మేమెంత ఆప్యాయంగా బ్రతుకుతున్నామంటే అకుల ప్రిస్కిలా లాగా దేవుని సన్నిధిలో మేము బ్రతకటానికి దేవుడు కృప చూపించాడన్నా. వాక్యం మా బ్రతుకును కట్టింది. నేనన్నా, ఎస్, పాడైపోయిన స్థలాలకు దేవుడు మనల్ని ఎందుకు పంపిస్తాడంటే, పాడైపోయిన వాటిని బాగు చేయువాడవని నీకు ఆ పేరు పెట్టాలని దేవుడు ఆశపడ్డాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తిని గూర్చి ఈరోజు రేపు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఆ వ్యక్తి ఎవరయ్యంటే సమూయేలు. సమూయేలు చిన్నపిల్లవాడిగా వెళ్ళిన దినాల్లో షిలోహు ప్రార్థనా మందిరం పూర్తిగా భక్తి విషయంలో పాడైపోయింది. పాడైపోయిందనే కంటే కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయింది. ఎలాంటి శిథిలావస్థకు వెళ్ళిపోయిందో, శిథిలావస్థకు వెళ్ళిన ఆ మందిరాన్ని మరలా ఎలా సమూయేలు బాగు చేశాడో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మీతో పంచుకుంటాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, అందరూ లేఖనాలు చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను మీతో పంచుకుంటాను. ఒకసారి చూడండి. మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటుస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరమందు పండుకొని ఉండగా, చూడండి, పండుకొని ఉండగా యెహోవా సమూయేలు అని పిలిచాను. అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పాను. విన్నారా? ఆ దినాలు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు అని రాశాను. దేవుని వాక్యం ప్రత్యక్షం కావట్లా. కారణం ఏంటంటే ఏలి మందదృష్టి కలిగిన వాడై ఉన్నాడట. దేవుని మందిరంలో వెలగాల్సిన దీపం ఆరిపోయిందట. సమూయేలు మందసమున్న మందిరం దగ్గర పండుకుంటే ప్రత్యక్షమైన యెహోవా వాక్కు సమూయేలు దగ్గరికి మరలా ప్రత్యక్షమై సమూయేలు సమూయేలు అని దేవుడు పిలుస్తున్న స్వరం అనేక సంవత్సరముల క్రిందట నుంచి యెహోవా వాక్కు షిలోహు మందిరంలో ప్రత్యక్షం అవటం మానివేసింది. అనేక సంవత్సరముల క్రిందట నుంచి దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలేదు, దేవుడు అక్కడ ప్రజలతో మాట్లాడలేదు. కానీ సమూయేలు ద్వారా కనుమరుగైపోయిన దేవుని యొక్క వాక్యం మరలా ప్రత్యక్షం అవటం ప్రారంభించింది. ఏమైంది? అనేక తరముల క్రిందట పాడైపోయిన షిలోహు మందిరాన్ని సమూయేలు బాగు చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా, యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? పాడైపోయిన ఆ స్థలాన్ని తిరిగి బాగు చేసిన వాళ్ళు ఎవరు? అక్కడ 3 వ్యక్తుల పేర్లు చెప్తాను. ఏలి ప్రధాన యాజకుడు, హోఫ్ని ఫినెహాసు యాజకులు,
సమూయేలు ఎవరు అని అంటే ఏం చెప్తాం ఇక్కడ? నథింగ్, జీరో. పాడైపోయిన ఆ మందిరాన్ని బాగు చేయటానికి ప్రధాన యాజకుడిని దేవుడు వాడుకోలేదు, యాజకులను వాడుకోలేదు. 10 సంవత్సరాల చిన్న పిల్లోని దేవుడు వాడుకుంటున్నాడు. ఊరు పేరు లేనివాడిని దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడా, నేనంత గొప్పవాడిని కాదండి, నేనెంత, నా బ్రతికెంత అని అనుకుంటున్నావా? నీలాంటి చిన్నవాడి ద్వారానే దేవుడు అద్భుతాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి గొప్ప గొప్పోళ్ళు అవసరం లేదండి. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి బాలుడైన ఇర్మియాని దేవుడు వాడుకోలేదా? బిలామును గద్దించడానికి గాడిదను దేవుడు వాడుకోలేదా? ఏలియా లాంటి గొప్ప ప్రవక్త ఆకలి తీర్చడానికి కాకిని దేవుడు వాడుకోలేదా? జలప్రలయం సద్దొనికిపోయింది, భూమి మీద నీళ్ళన్నీ ఇంకిపోయినాయని నోవాహుకు సమాచారం ప్రకటించడానికి ఒక పావురాన్ని దేవుడు వాడుకోలేదా? నీ హోదాతో దేవునికి సంబంధం లేదు, నీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి సంబంధం లేదు, నీ పుట్టు పూర్వోత్తరాలు కూడా దేవుడు పట్టించుకోడు. తమ్ముడా, నా మాటను, నిన్నెందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? అనేక తరముల క్రిందట పాడైపోయిన కుటుంబాలను, అనేక తరముల క్రిందట పాడైపోయిన బ్రతుకులను, అనేక తరముల క్రిందట పాడైపోయిన కుటుంబ వ్యవస్థను, అనేక తరముల క్రిందట పాడైపోయిన సంఘాలను నీ ద్వారా నీ ద్వారా కట్టించాలి అని దేవుడు కోరుకున్నాడు. నీకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడంటే, పాడైపోయిన వాటిని బాగు చేయువాడు, పడిపోయిన వాటిని తిరిగి కట్టువాడు అనే పేరు నీకు పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సమూయేలు ద్వారా చూడండి, భక్తిలో పూర్తిగా అణగారిపోయిన ఇశ్రాయేలు దేశం ఈ పసిపిల్లవాడి రాకతో దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలు దేశంలో భక్తి ఉద్యమం, భక్తి పరవశంతో దేశం తలతూగుతూ వచ్చింది. సమూయేలు కాలం గోల్డెన్ పీరియడ్. అలాగని సమూయేలు వచ్చేటప్పటికీ మందిరంలో అలాంటి అనుకూలమైన వాతావరణం లేదు. పాడైపోయిన మందిరం, శిథిలమైపోయిన మందిరం. అయితే ఒకటి చెప్తాను ఈరోజు, రేపు మరొక విషయం చెప్తాను. సమూయేలు వచ్చే నాటికి దేవుని మందిరం పాడైన స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏంటి? మన కుటుంబాలు పాడు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2 మాటలు రాసి ఉన్నాయి. నంబర్ 1, ఏలి మందదృష్టి కలిగిన వాడైనందున, దీన్ని ఆత్మీయ కోణంలో చెప్తాను. మందదృష్టి కలిగిన వాడు చూడలేడు, తన ఎదుట ఏముందో గ్రహించలేడు. అయితే ఏలి వృద్ధాప్యం వలన వచ్చిన మందదృష్టి కంటే తన ఇంట్లో తన పిల్లలు ఏం చేస్తున్నారో, తన కుటుంబంలో ఏం జరుగుతుందో, తన సంసారంలో ఏం జరుగుతుందో గ్రహించలేని గుడ్డితనంతో ఏలి బ్రతికాడు. అందుకని ఆ స్థలాలు పాడైపోయాయి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఫినెహాసు హోఫ్నీను ఏం చేస్తున్నారు, ఎంత దారి తప్పిపోయారో, మందిరానికి వచ్చిన స్త్రీలతో ఎలా అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో, అంత అరాచకం తన మందిరంలో తన ఇంటిలో జరుగుతున్న గ్రహించలేని గుడ్డివాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఓ తల్లి, ఈరోజు సూటిగా పరిశుద్ధాత్ముడు నేను ఒక మాట అడుగుతున్నాడు. దూరదేశంలో ఉండి డబ్బు సంపాదిస్తున్నావు, సంతోషం. గ్రామాల్లో నీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పుడైనా గ్రహించావా? భార్య తోడు లేకుండా భర్త ఇక్కడ ఒంటరిగా ఉంటూ తాను ఎలా బ్రతుకుతున్నాడో ఎప్పుడైనా గ్రహించావా? డబ్బు సంపాదిస్తున్నానని తృప్తి పడుతున్నావు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో గ్రహించలేని గుడ్డిదానిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. కొంతమంది తల్లిదండ్రులు గుడ్డోళ్ళుగా బ్రతుకుతున్నారు. ఎట్లా? కూతురు ఏం చేస్తుందో గ్రహించలేకపోతున్నారు, కొడుకు ఏం చేస్తున్నాడో గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేకపోవటానికి ఏలి ఇక్కడ ఒక కారణం చెప్పమంటారా? ఏలి దగ్గరికి వెళ్తే ఏమంటాడో తెలుసా? నేను ప్రధాన యాజకుడిని, నా కొడుకులు యాజకులు. వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? మా నాన్న ప్రధాన యాజకుడు,
మేము యాజకులం అంటే వీళ్ళు భౌతిక సంబంధమైన స్థితిని బట్టి పొంగిపోతున్నారు. కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా, కొంచెం ఘాటుగా చెప్తాను, కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా, మా అమ్మాయి డాక్టర్, మరి అమ్మాయి బాప్తిస్మం తీసుకుందా? అన్యుని వివాహం చేసుకుందండి, అది ఆశీర్వాదమా? మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3 లక్షల జీతం, బాప్తిస్మం తీసుకున్నాడా? ఐమాక్స్ సినిమా థియేటర్ దగ్గర తిరుగుతున్నాడండి, త్రాగుబోతు అయ్యాడండి, డ్రగ్ అడిక్ట్ అయ్యాడండి, 3 లక్షల రూపాయల జీతం అండి అని ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని భౌతిక సంబంధమైన డబ్బుతో కొలుస్తున్నారు. దైవజనమ, క్రైస్తవ జీవితంలో నిజమైన ఆశీర్వాదం డబ్బు కలిగి ఉండటం కాదు, ఉన్నతమైన ఉద్యోగం కలిగి ఉండటం కాదు, ప్రభు పట్ల భయభక్తులు కలిగి బ్రతకటమే అసలు సిసల ఆశీర్వాదం. వాడు కారపు మెతుకులు తిన్నా పర్వాలేదు, కట్టుకోవటానికి సరైన బట్ట లేకపోయినా పర్వాలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో ఏముంది? ఏలీ పిల్లలు గుడ్డోళ్ళు అయిపోయారు. ఈ మాట చదువుతున్నప్పుడు బైబిల్లో లవదొకియ సంఘాన్ని గూర్చి దేవుడు వేదనతో ఇలా అంటాడు. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి ఆ మాట, 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురిడివాడవు, దిగంబరివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనుచున్నావు. చూడండి ఆ మాటలు. ఆ సంఘాన్ని పట్టుకొని అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలినోడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు గుడ్డోడివి, నువ్వు దిగంబరివి. ఎలాంటి దయనీయమైన స్థితిలో నువ్వు బ్రతుకుతా నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నేను ధనవంతుణ్ణి, 7 అంతస్తుల భవంతి ఉంది, 2 ఎకరాల పొలం ఉంది, హైటెక్ సిటీ దగ్గర 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 3 ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థితి ఏమో దౌర్భాగ్యుడు, ఆధ్యాత్మిక స్థితి ఏమో గుడ్డోడు, ఆధ్యాత్మిక స్థితి ఏమో దిక్కులేని స్థితి, ఆధ్యాత్మికంగానేమో దిగంబరి అంటే రక్షణ వస్త్రాన్ని కోల్పోయినవాడు, ప్రార్థనా వస్త్రాన్ని కోల్పోయినవాడు, పరిశుద్ధాత్మ వస్త్రాన్ని కోల్పోయినవాడు. ఇవన్నీ కోల్పోయి తానేమనుకుంటాడు తెలుసా? నాకు నెలకొచ్చి 3 లక్షల రూపాయల జీతం, మాకు ఇంత ఆస్తి ఉందని భౌతిక సంబంధమైన వాటిని బట్టి మేము దేవుని చేత దీవించబడ్డాం అని అనుకుంటున్నారు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? మేము ధనవంతులం, ధనవృద్ధి చేసుకున్నాం. చాలా సంవత్సరాల క్రితం ఫిల్మ్ నగర్లో ఓ కృతజ్ఞత కూటానికి వెళ్ళాను. అది నేను సేవ కొత్తగా వచ్చిన దినాలు. ఆ పాస్టర్ గారు వెళ్తూ నన్ను కూడా రమ్మంటే ఆహ్వానిస్తే వెళ్ళాను. ఆయన దేవుని చేత బహుగా దీవించబడ్డాడు అని అందరూ అన్నారు. ఆయన నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. హైదరాబాద్ పట్టణానికి ఏమీ లేని స్థితిలో, చాలా పేద స్థితిలో వచ్చా, నా దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే నాకు అన్నీ 2 దేవుడు ఇచ్చుకుంటా వెళ్ళాడు. హైటెక్ సిటీ పక్కన 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 ఫ్లాట్లు ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 బిల్డింగ్లు ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు. అక్కడ కూడా దేవుడు నాకు అన్యాయం చేయలే, అన్నీ 2 ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అని అనేసరికి కింద కూర్చున్న ప్రజలు ఉన్నారు చూసారా, చప్పట్లు కొడుతున్నారు. ఏమని? ఈయనకి అన్ని దేవుడు 2 ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడంట అని. అంటే ప్రజలు ఆశీర్వాదాన్ని దేంతో చూస్తున్నారు? డబ్బుతో కొలుస్తున్నారు. అనిల్ అంబానీ కూడా భాగ్యవంతుడే, అది ఆశీర్వాదం అందామా? అదాని కూడా డబ్బున్నవాడే, అది ఆశీర్వాదం అందామా? క్రైస్తవ జీవితంలో కారపు మెతుకులు తిన్నా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ్యంలో మరొకటి ఏది లేదు. విన్నారా? వీళ్ళు గుడ్డితనంతో బ్రతుకుతున్నారు. అదేమంటే ఏమంటారు? మా నాన్న ప్రధాన యాజకుడు, మేము యాజకులం, మా హోదా పెద్దది, ఉద్యోగం పెద్దదే, బ్రతుకు హేయమైన బ్రతుకు, నీచమైన బ్రతుకు. ఏలి గుడ్డోడైపోయాడు. ఓ తల్లి, ఓ తండ్రి,
నీ పిల్లలు ఏం చేస్తున్నారు గ్రహించలేని గుడ్డిదానిగా నువ్వు బ్రతకొద్దు. గుడ్డిదానిగా నువ్వు బ్రతకొద్దు. నీ కుమార్తె ఏం చేస్తుందో, కుమారుడు ఏం చేస్తున్నాడో గ్రహించలేని గుడ్డివాడిగా నువ్వు బ్రతకొద్దు. భర్త ఏం చేస్తున్నాడో, భర్త ప్రవర్తన ఎట్లా ఉందో, భార్య ఏం చేస్తుందో, భార్య నడవడిక ఎలా ఉందో దాన్ని గ్రహించలేని గుడ్డివాడిగా ఉండొద్దు. ఈ వాక్యం వింటున్న దైవ సేవకులారా, సంఘానికి వచ్చే ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉందో, క్రమంగా సక్రమంగా బ్రతుకుతున్నాడో, అక్రమంగా బ్రతుకుతున్నాడో, నీతిగా బ్రతుకుతున్నాడో, దుర్నీతిగా బ్రతుకుతున్నాడో దాన్ని పసిగట్టాల్సిన ఆ దైవికమైన జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. సంఘం విషయంలో గుడ్డోడివి కాకూడదు. ఏలి మందదృష్టి కలిగిన వాడైపోయాడు. షిలోహు మందిరం పాడైపోయింది. రెండో మాట చెప్పంటారా? దీపము ఆరిపోక మునుపు అని అంటాడు. దీపం ఆరిపోవటం ఏంటి? నిర్గమాకాండంలోనూ లేవియాకాండంలోనూ ఒక మాట చూస్తాం. దీపవృక్షం దగ్గర ఉన్న ఆ 7 దీపాలు రాత్రంతా నిత్యము వెలుగుతుండాలి అని రాస్తుంది. వీళ్ళేం చేశారు? రాత్రి అయిందంటే దీపాలు ఆర్పేయటం ప్రారంభించారు. షిలోహు మందిరం కాదు, అసలు ప్రత్యక్ష గుడారం నిర్మించబడినప్పటి నుండి రాత్రి వేళ దీపాలు వెలగాలి. వాక్యం దీపాలు వెలగాలని చెప్తే చూడండి, వాక్యానికి భిన్నమైన కార్యక్రమాలు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. దైవజనమ, మన కుటుంబాలు పాడు కాకుండా ఉండున్నట్లుగా దేవుని వాక్యం ఏది చెప్పిందో ఆ వాక్య ప్రామాణిక ప్రకారం బ్రతుకు. ఆ వాక్యమే నీ బ్రతుకును వెలిగించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. వాక్యం ఒక వ్యక్తి బ్రతుకును ఎలా వెలిగిస్తుందో ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. దక్షిణ కొరియా దేశం 2వ ప్రపంచ యుద్ధ కాలంలో చితికిపోయింది. ఆ దేశం ఓ మంచి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం, భర్త చనిపోయాడు, ఓ కుమారుడు. ఆ పేద విధవరాలు కుటుంబాన్ని పోషించుకోవటం భారం అవుతున్న దినాలు. ఈ బాబు యవ్వన వయసుకు వచ్చాడు. ఏదో ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఉద్యోగానికి వెళ్తున్నట్లుగా డబ్బు తీసుకొచ్చేవాడు. తల్లి అడుగుతూ ఉండేది, బాబు ఏ ఉద్యోగం, ఏ ఉద్యోగం, ఏ ఉద్యోగం. మమ్మీ అయ్యేమి నువ్వు అడగొద్దు అని అంటూ ఉండేవాడు. తల్లికి ఒకరోజు డౌట్ వచ్చి ఈ కొడుకు స్నేహితుడిని పిలిచి, రే బాబు, నీవు అన్నయ్య డ్యూటీకి అని వెళ్తారు కదా, మీరు ఏ ఉద్యోగం చేసి సంపాదించి మమ్మల్ని పోషిస్తున్నారా అని అడిగింది. ఆ స్నేహితుడు అన్నాడట, ఉద్యోగమో పాడు మమ్మీ, ఉద్యోగమో పాడా మమ్మీ, మేమిద్దరం దొంగతనానికి వెళ్తున్నాం మమ్మీ, రాత్రిపూట దొంగతనానికి వెళ్తున్నాం అన్నారట. ఆ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి అక్కడికక్కడే కుప్పలాగా కూలిపోయి కొడుకు కాళ్ళ మీద పడి అంటుంది, రే బాబు, నీతియుక్తమైన సంపాదనతో కారపు మెతుకులు పెట్టినా నేను సంతోషంగా ఉంటారా? ఆ కారపు మెతుకులు నువ్వు పెట్టకపోయినా పచ్చి మంచినీళ్ళు దాగి ఆకలి దప్పులతో అల్లాడిపోతారా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని అంది కదా. ఎవరో కష్టార్జితాన్ని దొంగతనం ద్వారా నువ్వు తీసుకొచ్చి పోషిస్తున్నావంటే నీ డబ్బు నాకొద్దు, నీ తిండి నాకొద్దు. నీతియుక్తంగా బ్రతికితేనే ఇక్కడుండు, లేకపోతే తల్లిగా నేను భరించలేను. తల్లి మాటలు విని ఏడ్చాడు. అమ్మా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా, నేను ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదమ్మా. తల్లి ప్రార్థన చేసింది, దేవుడు ఏదో ఒక ఆలోచన పుట్టిస్తాడయ్యా అంది. మొత్తానికి ఆ బాబు పాత సైకిల్ ఒకటి వేసుకొని దక్షిణ కొరియా ప్రాంతంలో వీధులు తిరుగుతా పాత సామాను కొంటామని ఈ పాత సామాన్లు కొనే వ్యాపారం స్టార్ట్ చేశాడు. 2 సంవత్సరాలు వ్యాపారం బాగా నడిచింది. సరే గల్లీ తిరగకుండా ఓ చిన్న షాపు తీసుకొని ఆ షాపులో ఉంటూ ఎవరెవరైతే సైకిల్ మీద తిరుగుతూ వ్యాపారం చేస్తారో వాళ్ళ దగ్గర మెటీరియల్ కొన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ వ్యాపారం కూడా బాగా నడిచింది. చిన్న కంపెనీ పెట్టాడు. దేవుని కృప, అది కూడా ఆశీర్వదించబడింది. ఇదే వ్యక్తి దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడట. దేన్ని? కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడట. అద్భుతం. విలేకరులు వచ్చి అడిగారు, బాబు, ఒకప్పుడు నువ్వు దొంగవు కదా, ఈరోజు కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించే అంత స్థాయికి నువ్వు ఎలా రాగలిగావు? ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? దేవుని వాక్యమే
దొంగగా బ్రతికిన నన్ను దొరగా మార్చింది. వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యపు దీపం నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యానికి లోబడి తప్పుడు మార్గాలు, దొంగతనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకటం ప్రారంభించాను. ఆ వాక్యమే ఒకప్పుడు దక్షిణ కొరియా వీధుల్లో దొంగగా బ్రతికిన నన్ను ఇదే వీధుల్లో ఈరోజు దొరగా నన్ను నిలవబెట్టింది. నేను నిలవబట్టడానికి కారణం నా తెలివి కాదు, కానీ ఆ వాక్యం నన్ను నిలవబెట్టింది. ఆయనే మార్టిస్ కార్, దేవు మోటార్స్ వినుంటారు కదా. దేవు మోటార్స్ కార్స్ తయారు చేసే ఆ ఓనర్ పేరు కిమ్. దొంగను దొరగా మార్చింది వాక్యం. తమ్ముడు, శిథిలమైపోయిన నీ బ్రతుకును మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యంలో దాగి ఉంది. ఎందుకు షిలోహు మందిరం పాడైపోయిందయ్యా ఆలోచిస్తే దీపం ఆరిపోయింది. నేనంట దీపం ఎప్పుడు ఎలగాలి? రాత్రిపూట ఎలగాలి. దైవజనమా, ప్రభువుని నమ్ముకున్న నీ బ్రతుకులో పగటిపూట ఎలగటం కాదు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో రాత్రిపూట మరెక్కువగా వెలిగేటువంటి వాడిగా ఉండాలి. రాత్రిపూట వెలగటం అంటే ఏంటి? పగలు దేవుని ఆశీర్వాదాన్ని, సమృద్ధిని అనుభవించిన రోజు. రాత్రి గాఢాంధకారపు చీకటి, కటిక చీకటి, ప్రతికూల పరిస్థితులు, వేదనాభరితమైన స్థితిగతులు రాత్రికి గుర్తు. తమ్ముడు, చెల్లి, యేసయ్య కొరకు నువ్వు ఎప్పుడు ఎలగాలో తెలుసా? కొన్ని క్లిష్టమైన పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురవుతాయి. అనారోగ్యంతో పీడించబడతావు, అప్పుడు కూడా వెలగాలి. ఆర్థిక ఇబ్బందులతో నలగొట్టబడతా ఉంటావు, అప్పుడు కూడా ఎలగాలి. ఆమేన్. కుటుంబంలో సమాధానం లేక రకరకాల సమస్యల వలయంలో నలగగొట్టబడి, రకరకాల సమస్యల వలయంలో నలగొట్టబడి పెండబడతావు. అలాంటి కష్టమైన, సంక్లిష్టమైన చీకటి పరిస్థితుల్లో కూడా రాత్రి వేళ కూడా నువ్వు వెలగాలి. మీకు ఒక అద్భుతం తెలుసా? అన్ని పక్షులు పగటిపూటే పాటలు పాడతాయి. ఈ సృష్టిలో ఒకే పక్షి రాత్రిపూట పాటలు పాడిద్ది. ఏది చెప్పండి? కింద కామెంట్ రాయండి మీకు తెలిసిన వాళ్ళు. ఒక పక్షి రాత్రిపూట పాటలు పాడిద్ది. ఏదో తెలుసా? నైటింగేల్. అన్ని పక్షులు పగటిపూట పాటలు పాడితే నైటింగేల్ రాత్రిపూట పాట పాడిద్ది. తమ్ముడు, చెల్లి, చుట్టూత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, రాత్రి లాంటి కష్ట పరిస్థితుల్లో మరెక్కువగా నువ్వు ప్రభుని స్తుతించుదువుగాక. రాత్రిపూట అలా నువ్వు ప్రకాశిస్తే కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 4వ చరణం చూడండి. 112వ కీర్తన 4వ చరణం. ఎస్, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యేసయ్యకి మహిమ కలుగును గాక. 134వ కీర్తన మొదటి 3 చరణాలు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండువారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏమంటాడు? యెహోవా మందిరములో రాత్రి వేళ నిలిచి ఉండువారులారా. ఎప్పుడు నిలిచేవాళ్ళంటే వీళ్ళు పగటిపూట కాదు, రాత్రిపూట దేవుని మందిరంలో నిలిచి ఉన్నారట. తమ్ముడు, చెల్లి, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుల్లో నువ్వు నిలవటం కాదు. అన్నీ నువ్వు అనుకున్నప్పుడు జరిగితే, అన్నీ నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు అనుకున్నట్లుగా జరిగినప్పుడు నువ్వు దేవుల్లో నిలవబట్టం కాదు. రాత్రి లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నువ్వు దేవునిలో నిలవబడేవాడిగా ఉందవుగాక. రాత్రి వేళ వీళ్ళు మందిరంలో నిలవబడి, చూడండి, పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను స్తుతిస్తున్నారట. ఎప్పుడు? పగటిపూట కాదు. చెప్పాలి. ఎప్పుడు? రాత్రిపూట చేతులెత్తి స్తుతిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న చెల్లి, రాత్రిని అనుభవిస్తున్నావా? గడిచిన రాత్రి కూడా నీ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులు గుర్తుకు తెచ్చుకొని కుమిలి పడక తడిచేటట్లుగా ఏడ్చావు కదూ. పిల్లల విషయమై రోధించావు కదూ.
భర్త విషయమే అల్లాడేవు కదూ, ఉద్యోగ విషయమే రాత్రంతా కృంగిపోయిన మనసుతో అల్లాడిపోతూ అయ్యో అయ్యో అని గడిచిన రాత్రి ప్రలాపించేవు కదూ, కన్నీళ్లతో గడిచిన రాత్రి నీ పడక తడిచింది కదూ, రాత్రి లాంటి అనుభవంలో ఉన్నావు కదూ. ఈరోజు ప్రభు అంటున్నాడు, రాత్రి లాంటి అనుభవంలో ఉన్న దేవుని బిడ్డ, ఆ మందిరంలో ఉన్న దీపం రాత్రి వెలిగినట్లుగా రాత్రి లాంటి అనుభవంలో ఉన్న నీవు పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు ఎత్తి ఉన్నపాటునే ఇప్పుడే ఈ గడియలోనే దేవుని స్తుతించడం ప్రారంభించు. అలా నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే సియోనులో నుండి నా తండ్రి తన చేతులు చాచి నిన్ను ఆశీర్వదించునుగాక. అందుకని వాక్యం అంటుంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని రాసుకుని. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చీకటిని అనుభవిస్తున్నావా? వెలుగు దేవుడు పుట్టించబోతున్నాడు. వెలుగును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ చీకటి బ్రతుకును తేజస్సుతో దేవుడు నింపబోతున్నాడు. వాక్యంలో చూసాం కదా, సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. సియోనులో నుండి ఈ ఉదయకాలపు వాక్యం వింటున్న మిమ్మును మీ కుటుంబాలను నా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఏలి, ఫినెహాసు, హోఫ్నీనుల వల్ల మొత్తం ఆ వ్యవస్థ అంతా పాడైపోయింది. సమూయేలు వచ్చిన తర్వాత ఏలియే కట్టలేకపోయాడు ఈ మందిరాన్ని, నేనేం కడతా? యాజకులే కట్టలేకపోయారు ఈ మందిరాన్ని, నేనేం కడతా? చేతులు ముడుచుకొని కూర్చోలేదు. పసివాడిగానే అడుగుపెట్టాడు, కానీ ఆ పసివాడు ఎదిగి దేశానికి ప్రవక్తగా మారాడు. ఎంత గొప్ప ప్రవక్తగా మారాడో తెలుసా? పాడైపోయిన షిలోహు మందిరాన్ని తిరిగి మరలా బాగు చేశాడు. ఈ వాక్యం విన్న తమ్ముడా, చెల్లి, నా హృదయపు లోతుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కాలములో సమూయేలును వాడుకున్నట్లుగా నీ ఇంటిలో దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ కాలములో యాకోబు ఇంటిని ఉద్ధరించటానికి యోసేపును వాడుకున్నట్లుగా నీ ఇంటిని ఉద్ధరించడానికి దేవుడు నిన్ను వాడుకోవాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. విశ్వసించు. ఆ కాలములో మరణావస్థకు వెళ్ళిపోయిన ఇశ్రాయేలు చరిత్ర తిరగరాయటానికి మొర్దెకైని, ఎస్తేరును వాడుకున్నట్లుగా నీ సంఘంలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీవెవరివో తెలుసా? తరతరముల క్రిందట పునాదులతో సహా పాడైన వాటిని కూడా కట్టే శక్తి నీ లోపల దేవుడు ఉంచాడు. అందరూ పడగొట్టేవారిగా ఉన్నారేమో, నీ జన్మ వెనుక దేవునికి ఉన్న ప్రణాళిక. అందరూ పడగొట్టేవారిగా ఉంటే పడగొట్టబడిన వాటిని కట్టేవాడిగా నిన్ను చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమూయేలును ఎలా దేవుడు వాడుకున్నాడో ఈ గొప్ప పని నిమిత్తం రేపు విందాం. ఈ తరపు సమూయేలులుగా నీ ఇంటిలో, నీ సంఘంలో నా దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.